హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చూపిస్తాను, చూడండి. చూడండి, 900 ml 100 రూపీస్కే ఇస్తున్నారు. చాలా బాగుంటుందండి కొబ్బరి వాటర్. చూడండి, ఇది షాప్ చూడండి. ఇదిగోండి, మీరు కూడా వచ్చి ఇక్కడ వాటర్ తాగండి. చాలా 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 బాగుంటుంది. మీ హెల్త్కి కూడా చాలా బెస్ట్ అండి. ఫుడ్ కూడా ఉంటుంది. కొబ్బరికాయలు కూడా ఫ్రెష్ కాయలు ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి, చాలా మంచి మంచి కొబ్బరికాయలు ఉన్నాయండి. మీరు కూడా ఎప్పుడు తాగుతూ ఉండండి. ఇక్కడికి వచ్చి విజయవాడలో ఎలక్ట్రిసిటీ ఆఫీసు విద్యుత్ సౌధ దగ్గర. థ్యాంక్ యూ అండి. చూడండి, కొబ్బరి కూడా తీసిస్తారు. మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి కొబ్బరికాయలు. చూడండి, కొబ్బరికాయలు కొడుతున్నారు ఆయన. ఇదిగోండి కొబ్బరి బొండాల షాపు. చూడండి, కొబ్బరికాయలు కూడా ఎంత బాగా తీస్తారో. కొబ్బరి చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అల్సర్ ఉంటే తగ్గిపోతుంది. కడుపులో అల్సర్ ఏమన్నా ఉంటే తగ్గిపోతుంది. ఇదిగోండి, తీసి చూపించారు, చూడండి. హలో హాయ్ నమస్తే అండి. కొబ్బరి బొండాలు, కొబ్బరి చూపించాను కదా. కొబ్బరి బొండ ఆరోగ్యానికి చాలా మంచిదండి. పాపం ఆ షాప్ అతను అందరూ 80 ml ఇస్తుంటే ఈయన 90 ml 100 రూపీస్కి ఇస్తారండి. చాలా కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఈరోజు కొబ్బరితో కేక్ చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. 3 యాలుక్కాయలు, 1 కప్పు మైదా పిండి, సగం కప్పు మళ్ళీ గోధుమ పిండి, సగం కప్పు అండి. ఇది పిండి తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అలాంటి కప్పుతోనే 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇక ఆయిల్ అయితే నేను వాడే ఆయిల్ వేస్తున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇంకా పెరుగు వేస్తానండి. తర్వాత నెయ్యి కూడా వేస్తాను. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి ఈ షుగర్ని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. దానిలోని యాలుక్కాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి చిప్ప కూడా కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మళ్ళీ. చూడండి, పంచదార వేసాను కదా. పంచదార తర్వాత ఇవ్వండి, ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 1 చిప్ప ఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా అలాగే మంచిదండి. కొబ్బరి నీళ్ళు కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి. అల్సర్ గిల్సర్ ఉంటే తగ్గిపోతుంది. చూడండి, దీనిలో వేస్తున్నాను. ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయాలండి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, కొబ్బరి పంచదార కూడా గ్రైండ్ చేసేసాను యాలుక్కాయలు వేసి. ఇప్పుడు నేను 2 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నానండి. ఇది 50 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి. పెరుగు వేస్తున్నాను. చూడండి, పెరుగు వేస్తున్నాను. అలాగే 2 గరిటెల ఆయిల్ వేస్తున్నానండి.
మిక్సీ జార్లోనే వేస్తున్నానండి ఇవన్నీ. తర్వాత ఒక 50 గ్రామ్స్ అంత నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి. చూడండి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు నేను ఈ పిండి వేసుకుంటున్నానండి. అరకప్పు మైదా పిండి, అరకప్పు గోధుమ పిండి దీనిలో మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి మిక్సీ జార్ మూత పెట్టేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని కూడా కేక్ తయారు చేసుకుందాం ఇప్పుడు మనం. చూడండి నేను ఒక నవటాకు పాలు పోస్తున్నానండి చిన్న గ్లాస్తో. ఇదిగోండి కొంచెం తక్కువ ఒక గ్లాస్ పాలు పోసుకుంటూ మిక్సీ తిప్పాలండి, లేకపోతే మిక్సీ పట్టమంటది. ఇదిగోండి పోస్తున్నాను చూడండి పాలు. ఇప్పుడు మిక్సీ బాగా పట్టాలండి. చూడండి నేను ఇంకో గ్లాస్ కూడా పాలు వేశాను. అయినా అక్కడ కొంచెం గట్టిగా ఉందండి కన్సిస్టెన్సీ. కొంచెం జారుడు పిండిలాగా ఉండేటట్టు కేక్ టెక్స్చర్ కలుపుకోవాలి. ఇంకొంచెం పాలు పోసి కలుపుతానండి నేను. అలాగే కేక్ గార్నిష్కి ఇదిగోండి పిస్తా తీసుకొచ్చాను. తర్వాత బాదం పప్పులు కూడా తీసుకొచ్చానండి. ఇగో సన్నగా కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. బాదం పిస్తా ఇలా సన్నగా కట్ చేసుకొని వేయాలి. వేసేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తానండి. కొన్ని ఒక 15 వేసుకుంటే చాలండి. చూడండి 2 గ్లాసులు పాలు పోసాను, అయినా కొంచెం గట్టిగానే ఉంది. ఇంకా కొంచెం జారుడుగా కావాలంటే ఇంకా కొంచెం పాలు కలుపుకోవాలండి. నేను మీగడ కూడా వేసాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు పట్టిందండి పాలు. బాగా కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో బాగా తిప్పాలండి, కలిసే వరకు తిప్పాలి. చూడండి నేను ఈ బౌల్లో కేక్ టెక్స్చర్ వేస్తున్నాను. కేక్ కలిపిన పిండి వేస్తున్నాను. ఈ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బౌల్ మొత్తం ఇలా రాసానండి. ఆయిల్ ఇలా పక్కలమ్మట కూడా ఇలా రాసుకోవాలి. కేక్ అప్పుడే నీట్గా వస్తుందండి. ఇలా రాసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం గోధుమ పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ ఇలా వేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. చూడండి ఇలా వేసుకోవాలి. పిండి ఇలా చల్లుకోవాలండి. చల్లిన తర్వాత ఈ కేక్ మిక్చర్ అంతా కూడా పిండి దీనిలో వేసేసుకోవాలండి. 9 kg రైస్ విధానమ్మా ఇలా వేసేసుకోవాలండి. మిక్సీ జార్లో ఉన్న కేక్ మిక్చర్ అంతా అలా వేసేసుకోవాలి ఆ బౌల్లోకి.
కేక్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కోకోనట్ కేక్ చాలా బాగుంటుందండి. కోకోనట్ అండ్ మిల్క్ వేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్. వాసన కూడా మంచిగా వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ కేక్. సొప్పి పోసుకుందాం. చూడండి, ఇలా గార్నిష్కి వేసేసుకోవాలి. మధ్యలో కూడా వేసుకోవాలండి. ఇలా మధ్యలో కూడా వేసుకోవాలి. తర్వాత గార్నిష్ కూడా వేసుకోవాలి. ఇది తిప్పేసుకోవాలి. తర్వాత గార్నిష్కి వేసుకోవాలండి. నేను చూపిస్తాను. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దీనిలో స్టాండ్స్ పెట్టానండి. దీని మీద ఇప్పుడు కేక్ బౌల్ పెడతాను. చూడండి, ఇలా వేసుకోవాలి. పైన గార్నిష్ కూడా వేసుకోవాలి. చూడండి, ఈ పాత్ర చల్లగా ఉన్నప్పుడే ఇలా ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసుకోవాలండి. లేకపోతే చేయి కాలుతుంది కదా. ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఈ పాత్ర తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఒక అరగంట పాటు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కేక్ని. ప్లేట్ మూత వేసేసుకోవాలి. ఇలా ప్లేట్ మూత వేసుకోవాలండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేశాను. ఇదిగోండి, ఇలా కేక్ మిక్స్చర్ వేసేసాను కదా, ఆ బౌల్ పెట్టాను. దానిలో ఇడ్లీ పాత్రలో పెట్టానండి. ఇక మీడియం ఫ్లేమ్లో ఒక 30 minutes to 40 minutes వరకు ఉడికించుకోవాలి కేక్ని. ఇంకా ప్లేట్ మూత వేసేసుకోవాలండి. చూడండి, ప్లేట్ మూత తీసాను కేక్ ఎంతవరకు ఉడికిందో అని. చూడండి, మా కేక్ బాగా ఉడికిపోయింది. ఇదిగోండి, ఇలా అంటే కొంచెం కూడా అంటట్లేదు, కొంచెం అంటుతుంది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటాను. కేక్ అయితే బాగా ఉడికిపోయిందండి. చల్లారిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వండానండి కేకు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ కేక్ చల్లారిన తర్వాత తిప్పుతాను. చూడండి, మా కేక్ ఇలా వచ్చింది. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ చాలా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్న కొత్త సంవత్సరంలో. మా కేక్ ఇలా వచ్చిందండి. కోకోనట్ కేక్ అండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి, మా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ ఇలా వచ్చిందండి. బాగా స్పంజీగా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, బాయ్.